నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఫ్యాన్స్లో కృష్ణ గారి ఫ్యాన్సే వేరయ్యా. నిజంగా ఎక్కడున్నా ఏ ఛానల్లో అయినా సరే తమ అభిమానాన్ని చూపించుకోవడానికి ఫ్యాన్స్ ఎప్పుడు మేము ముందుంటాము అనేసట్టు ఎవ్రీ టైం వాళ్ళు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. నిజంగా మన సినిమా పేజీలో కృష్ణ గారికి సంబంధించిన ఏ వీడియో అయినా సరే వాళ్ళు వీక్షించడం, కమెంట్స్ పెట్టడం, ఇంకా కొన్ని సినిమాల గురించి చేయండి అంటూ మనల్ని అడగడం. వాళ్ళు అడిగాక మనం ఊరుకుంటామా? ఊరుకోం కదా. అయితే కొన్ని సినిమాలు చేసే ముందు మొన్న చిరంజీవి గారి కొత్త సినిమా చేసినప్పుడు ముందు కృష్ణ గారిని తలుచుకోకుండా ఆ వీడియో చేయలేదు, అండర్లైన్ చేసుకోవాలి. మరి మోసగాళ్లకు మోసగాడు సినిమా వచ్చి 55 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీంతోపాటు కృష్ణ గారు డైరెక్టర్ కేఎస్ దాస్ గారి కాంబోలో హయ్యెస్ట్ మూవీస్ వచ్చాయని ఎంతమందికి తెలుసు? వీళ్ళ కాంబోలో ఎన్ని మూవీస్ వచ్చినా మోసగాళ్లకు మోసగాడు టాప్లోనే ఉంటుందని ఎంతమందికి తెలుసు? ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మరింత ఇంట్రెస్టింగ్గా తెలియజేయడానికి సినీ చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఎప్పటికీ ఎవర్ గ్రీన్. దాంట్లో ఇంకొక కామెంట్ కూడా పెట్టారు సార్, కృష్ణ గారి కంటే ముందు శోభన్ బాబు గారు తీశారు అనేసని. దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. లేదండి, కృష్ణ గారే మొదట కౌబాయ్ అంటే మన కొదమసింహం దాంట్లో కృష్ణ గారి టాపిక్ తీసాం కదా, దాంట్లో ఒక అభిమాన్ పెట్టారు. లేదండి శోభన్ బాబు గారు తీశారు ఫస్ట్ ఫిల్మ్. ఆయన జగత్ కిలాడీలు, జగజ్జెట్టీలు, జగజ్జంత్రీలు ఉన్నాయి కదా, ఆ వరుసలో ఆయన శోభన్ బాబు గారిని అనుకుని ఉండి ఉంటారు. మీకు ఆ సమయానికి ఏంటంటే 1969లో హీరో కృష్ణ గారు సొంత నిర్మాణ సంస్థ పద్మాలయాన్ని నెలకొల్పి మొదటి ప్రయత్నంగా ఆయన అగ్ని పరీక్ష అనే సినిమా ఆయన నిర్మించారు. అది అబోవ్ యావరేజ్గా ఆడింది ఆ సినిమా. ఆడిన తర్వాత ఆలోచించారు ఆయన, కొడితే గిడితే కుంభస్థలం కొట్టినట్టు సూపర్ డూపర్ హిట్ ఇవ్వాలే కానీ ఈ అబోవ్ యావరేజ్లు ఏంటి ఇవన్నీ అని చెప్పి ఆరుద్ర గారిని పిలిపించి, అప్పుడు క్రైము, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు రాయటంలో ఆరుద్ర గారు అసలు అందవేసించేయి. ఆరుద్ర గారిని పిలిచి ఆరుద్ర గారితో చర్చించారు. ఏమని చర్చించారు? అప్పటికి మెకన్నాస్ గోల్డ్, గుడ్ బ్యాడ్ అగ్లీ 2 ఆడుతున్నాయి మద్రాసులో. ఓకే. అవి కృష్ణ గారు ఏంటంటే ఏ హాలీవుడ్ సినిమా వచ్చినా కృష్ణ గారు వెళ్ళిపోయి చూసేసి వచ్చి, ముఖ్యంగా జి హనుమంతరావు గారు, ఆయన సోదరుడు జి హనుమంతరావు గారితో జి ఆదిశేషగిరిరావు గారు, బంగారీ గారు అంటారు, బంగారీ గారితో ఇద్దరితో కూర్చొని చర్చించి, మనం కౌబాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందంటే, భలే ఉంటుంది అన్నయ్య, చాలా బాగుంది ఆలోచన అన్న తర్వాత ఆరుద్ర గారితో కూర్చున్నారు. ఆరుద్ర గారు ఎంత గొప్ప స్క్రిప్ట్ అంటే అండి, ఇవాళకి స్క్రిప్ట్కి సంబంధించి ఒక ప్రామాణికమైనటువంటి సినిమా స్క్రిప్ట్గా మోసగాళ్ళకు మోసగాడిని మనం చెప్పుకోవాలి, అధ్యయనం చేయాలి. ఎందుకు అంటే మీకు అప్పటికి అసలు ఆ వాతావరణం కొత్త. 1700-1750 సంవత్సరాల మధ్య జరిగినటువంటి కథగా అప్పటికి బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు భారతదేశానికి వచ్చారు. అందుకనే సంస్థానాలు, పరగణాలు ఉన్నాయని చెబుతూ ఈ కథని ప్రారంభిస్తూ, ఆ వాతావరణానికి ప్రభావితులై అటువంటి దుస్తులు ధరిస్తూ గుర్రాల మీద సంచరిస్తూ వాళ్ళు దిగుమతి చేసినటువంటి మందుగుండు సామాగ్రి ఏదైతే ఉందో దాంతో వీళ్ళు ఆయుధాలు తయారు చేసుకుని అనేటటువంటి వాతావరణాన్ని అద్భుతంగా ఆయన అసలు చాలా అద్భుతంగా రాశారు ఆరుద్ర గారు. రాసి ఆయన దీనికి పెట్టినటువంటి మొట్టమొదటి టైటిల్ ఏంటంటే అదృష్టరేఖ, దీని పేరు. ఓకే. అదృష్టరేఖ అనేటటువంటి టైటిల్ ఖరారు చేశారు. ఖరారు చేసిన తర్వాత మళ్ళీ చర్చలు మొదలవుతాయి కదా. ఆ చర్చల సమయంలో ఏంటంటే దర్శకుడిగా ఆయన చర్చలు అయిపోయిన తర్వాత ఫుల్ బౌండ్ స్క్రిప్టు ఆరుద్ర గారు కృష్ణ గారికి ఇచ్చిన తర్వాత రాత్రి మళ్ళీ ఒకసారి మొత్తం నేను చదువుతానని రాత్రి మొత్తం కృష్ణ గారు కూర్చొని చదివారంట స్క్రిప్ట్. ఉదయం మళ్ళీ పద్మాలయ ఆఫీస్లో వీళ్ళ సమావేశం జరిగింది. నలుగురే ఉన్నారు, కృష్ణ గారు, హనుమంతరావు గారు, ఆదిశేషగిరిరావు గారు, ఆరుద్ర గారు. కృష్ణ గారు ఒకటే చెప్పారంట, స్క్రిప్ట్ చదువుతుంటే సినిమా చూస్తున్నట్టుంది ఆరుద్ర గారు, కాబట్టి ఈ స్క్రిప్ట్ని మీరే డైరెక్ట్ చేయాలి, మీరే దర్శకుడు అని చెప్పి ఆయన్ని అంటే, ఆరుద్ర గారు లేదు నేను రచన మాత్రమే చేయగలను, దర్శకుడుగా మీరు ఎవరినైనా ఎంచుకోండి, అది వేరే వాళ్ళ పని అని ఆరుద్ర గారు చెప్పిన తర్వాత ఎవరికి ఇవ్వాలి డైరెక్షన్ అని ఆలోచించారు. అప్పటికి టక్కర దొంగ, చక్కని చుక్క, బంగారు కుటుంబం, ప్రేమజీవులు 3 సినిమాలు కేఎస్ఆర్ దాస్ గారితో కృష్ణ గారు చేశారు అప్పటికి. ఓకే. అంటే 3 సినిమాలు పూర్తయి 4వ సినిమా. అలాగే కేఎస్ఆర్ దాస్ గారు దర్శకత్వం వహించిన మొట్టమొదటి రంగుల చిత్రం కూడా మోసగాళ్ళకు మోసగాడు. అప్పటిదాకా ఆయన కలర్ సినిమా డైరెక్ట్ చేయలే. ఓకే. అలా కేఎస్ఆర్ దాస్ గారు వచ్చిన తర్వాత కేఎస్ఆర్ దాస్ గారు ఒకటే చెప్పారు, నాకు హాలీవుడ్ సినిమాలు చూపిస్తే నేను ఆ ప్రభావానికి లోన్ అవుతా, కాబట్టి నేను ఆ సినిమాలు చూడను, ఇది గుడ్ బ్యాడ్ అగ్లీ చూడను, మెకన్నాస్ గోల్డ్ చూడను, కాబట్టి నేను స్క్రిప్ట్ ఎలా ఉందో స్క్రిప్ట్ని నేను ఆవాహన చేసుకుని నేను అవకాశం బట్టి యాజ్ ఇట్ ఈజ్ స్క్రిప్ట్ ప్రకారంగా నేను వెళతాను అని చెప్పి ఆయన చెప్పారు.
తోట వెంకటేశ్వరరావు గారు, తోటతరణి గారి నాన్నగారు ఈ సినిమాకి కళాదర్శకులు. తోట వెంకటేశ్వరరావు గారు, కోటగిరి గోపాలరావు గారు, ఈవేళ మన బాహుబలి, చాలామంది బాహుబలికి మన రాజమౌళి గారి సినిమాలకి కోటగిరి వెంకటేశ్వరరావు గారు, చంటి గారు అంటారు. చంటి గారిని ఎడిటర్గా అందరూ గుర్తిస్తారు, కానీ వాళ్ళ అన్నయ్య కోటగిరి గోపాలరావు గారు, ఆయన నిర్మాత కూడా, ఊరంతా సంక్రాంతి సినిమా కూడా తీశారని. ఆయన ఈ సినిమాకి ఎడిటరు. హీరాలాల్ గారు, శ్రీనివాస్ గారు వాళ్ళిద్దరూ కొరియోగ్రాఫర్స్. స్టంట్స్ వచ్చేసి రాఘవులు గారు, రామశెట్టి రాఘవులు గారు, ఫైట్ మాస్టర్ రాజు గారు నాన్నగారు. అట్లాగే మాధవన్ ఆ రోజుల్లో టాప్ అనమాట తమిళంలో, మాధవన్ గారు. కొన్ని స్టంట్స్లో రాఘవులు గారు నాగభూషణం గారికి, మాధవన్ గారు కృష్ణ గారికి డూపులుగా కూడా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. సరే, ఇప్పుడు మనం అసలు కథలోకి వస్తే కేఎస్ఆర్ దాస్ గారు అట్లాగా ఈ స్క్రిప్ట్ని ఆయన ఓన్ చేసుకున్న తర్వాత ఫిబ్రవరి 1971 ఫిబ్రవరిలో ఆదుర్తి సుబ్బారావు గారు, కృష్ణ గారిని ఎవరైతే పరిశ్రమకు పరిచయం చేశారో ఆదుర్తి సుబ్బారావు గారు క్లాప్ కొట్టారు. కృష్ణ గారికి అత్యంత ఆత్మీయులు, గూఢాచారి 116 లాంటి, అట్లాగే కృష్ణ గారితో ఎన్నో సినిమాలు అప్పటికి నిర్మిస్తూ ఆ తర్వాత కూడా నిర్మించిన డూండి గారు స్విచ్ ఆన్ చేశారు. విజయనిర్మల గారు, జ్యోతిలక్ష్మి గారు, రాజసులోచన గారు, ఇంతమంది కథలు. రాజసులోచన గారిది తకిట తదమి తమాషా లోకం అనేసి ఒక ఐటమ్ సాంగ్ ఆవిడది. అప్పటికి రాజసులోచన గారు ఏంటంటే ఆవిడకి సినిమా అవకాశాలు లేవు, ఆవిడకి చాలా గ్యాప్ వచ్చేసింది, పెళ్ళయింది, గ్యాప్ వచ్చింది. దాంతో ఏంటంటే ఆవిడ జపాను, అమెరికాలో ఆవిడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాడు. కూచిపూడి, చాలా గొప్ప కూచిపూడి నృత్యకారిని ఆవిడకి అమెరికాలో జాబ్ వచ్చింది. ఇక్కడే ఉండి మీరు డాన్స్ క్లాసెస్ తీసుకోండి, ఒక చాలా అద్భుతమైన జాబ్ వస్తే మళ్ళీ ఎవరైనా సినిమాకి పిలిస్తే సినిమాల్లోకి వెళ్ళిపోదాం, ఈ జాబ్ చేసుకోవడం కంటే అని అనుకుంటున్నప్పుడు ఆవిడ పిలిచారు. పిలిచి ఆవిడ చేశారు. వాహిని స్టూడియోస్లో సినిమా ప్రారంభమైంది. ఆ సమయానికి ఏంటంటే కృష్ణ గారి సినిమా బడ్జెట్ అప్పటికి 4 లక్షల రూపాయలు, అంటే చాలా పెద్ద బడ్జెట్ అండి. కృష్ణ గారి సినిమాలు 3 లక్షలు ఒక మోస్తరు బడ్జెట్, 1 లక్ష రూపాయలు అవి ఇవి ఈ హంగు ఆ హంగు ఉండాలంటే 7 లక్షల రూపాయలు. అట్లాంటిది ఈ సినిమాకి 4 లక్షల రూపాయలు, ఈ సినిమా 7 లక్షలు అయింది బడ్జెట్. కృష్ణ గారు ఎక్కడ అసలు కాంప్రమైజ్ అవ్వకుండా అన్కాంప్రమైజ్డ్గా కృష్ణ గారు చేసినటువంటి మొట్టమొదటి సినిమా పద్మాలయ చరిత్రలో నిలిచిపోవాలి. ఎందుకంటే రాజస్థాన్లోని థారియాడారిని చూపించారు, సట్లేజ్కి వెళ్ళారు, బికనీర్ కోటకి వెళ్ళారు, పాండిచ్చేరికి వచ్చారు, ఆ తర్వాత మీకు వచ్చే శివబాడి టెంపుల్ అంటారు అక్కడికి వెళ్ళారు. ఇట్లా దెర్ ఆర్ సో మెనీ లొకేషన్స్. ఇన్ని లొకేషన్స్కి వెళ్ళి, మరీ ముఖ్యంగా రాజస్థాన్ ఎడారికి వెళితే ఏంటంటే 150 కిలోమీటర్ల మేర రాజస్థాన్ థారేడార్కి వెళ్తే, థారేడార్ లోపలికి వెళ్ళిపోతే 150 కిలోమీటర్ల రేడియస్లో మీకు ఎక్కడ మనుషులు ఉండరు, ఎక్కడ మంచినీళ్ళు దొరకవు, అసలు మీ ఏవి అసలు కన్సూప్ మేరలో కనిపించవు. అలాంటి చోటికి వెళ్ళి షూట్ చేశారనమాట. 100 మంది జూనియర్ ఆర్టిస్టులు, 10 మంది ఫైటర్లను తీసుకెళ్ళి మన జ్యోతిలక్ష్మి గారు, నాగభూషణం గారు, కృష్ణ గారు వీళ్ళందరూ అక్కడ షూట్ చేయటం. మరీ ముఖ్యంగా ఏంటంటే నాగభూషణం గారి పాత్ర, మీకు మెకన్నాస్ గోల్డ్లో ఒమర్ షరీఫ్ చేసినటువంటి పాత్ర, దానిని ఆరుద్ర గారు ఏంటంటే కామెడీ లేకపోతే వెరీ సీరియస్ టోన్లో, వెరీ సీరియస్ జానర్లో వెళ్ళిపోతుందని చెప్పేసి ఒమర్ షరీఫ్ మీకు పంచ్ లైనర్స్ వేస్తుంటాడు, కామెడీ చేస్తుంటాడు మెకన్నాస్ గోల్డ్, దాన్ని దృష్టిలో పెట్టుకొని నాగభూషణం గారి నక్కజిత్తుల నాగన్న ఆ పాత్రను ఆయన సృష్టించారు. సృష్టించిన తర్వాత ఇదే పాత్రని మీరు మెరుపుదాడిలో గొలపూడి మారుతిరావు గారు వేశారు, చూడొచ్చు. అట్లా ఇదే పాత్ర, ఈ పాత్రే మళ్ళీ మీ కొదంసింహంలో సుడిగాలి మోహన్ బాబు గారు వేశారు. ఇది ఒమర్ షరీఫ్ మెకన్నాస్ గోల్డ్లో ఆ పాత్రే తీసుకొచ్చి ఈ సినిమాకి సంబంధించి విఎస్ఆర్ స్వామి గారు అండి, సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, వారు బ్యాక్లైట్ అంటారు, కంప్లీట్ బ్యాక్లైట్లో తీసినటువంటి సినిమా. థారేడార్కి వెళ్ళిన తర్వాత అక్కడేంటి ఎలాగుంది ఓ అబ్బాయో పాట ఉంటుంది, ఆ పాట తీయాలి. పాట తీసిన తర్వాత ఏంటంటే మీకు ఆయన వదిలేసి వెళ్ళిపోతారు, కృష్ణ గారిని వదిలేసి వెళ్ళిపోతే, ఎడారిలో వదిలేసి వెళ్ళిపోతారు కదా, రెండు ఉంటాయి కదా, నాగభూషణం గారిని వదిలేసిన అది ఉంటుంది ఒక సిచ్యువేషన్. ఈయనని కృష్ణ గారిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే కృష్ణ గారికి చీము పొక్కులు వస్తాయి మొహం అంతా. అవును, అది చెయ్యాలంటే ఎలా తీయాలి? మేకప్ మాధవరావు గారు, సి మాధవరావు గారు, మన సి రామప్రసాద్ గారు నాన్నగారిని, కృష్ణ గారి పర్సనల్ మేకప్ మ్యాన్ ఉన్నారు ఇంకా సి మాధవరావు గారు. మాధవరావు గారు ఏం చేశారంటే బఠానీలు తెప్పించి బఠానీల మీద ఉన్న తొక్కు ఒలిచేసి బఠానీలు మొత్తం కృష్ణ గారి మొహం మీద అతికిచ్చేసి దాని మీద టచ్అప్ చేశారంట. ఇట్లాంటివన్నీ. అట్లాగే మీకు గిర్రం కెమెరా తిరగాలన్నమాట, అంటే కొడితే మొత్తం భూమి గుండ్రంగా తిరిగినట్టు అనిపించింది అని అనిపిస్తారు. ఆ షాట్కి ఏం చేయాలో ఆలోచించి విఎస్ఆర్ స్వామి గారు ఆపరేటివ్ కెమెరామెన్ని లారీ టైర్లో కూర్చోబెట్టి తిప్పారంట. తిప్పి ఆ షాట్, ఆ ఎఫెక్ట్ ఎక్కడున్నాయండి ఆ రోజు చెప్పండి? ఏమున్నాయి, ఏ వనరులు ఉన్నాయి, ఏ వసతులు ఉన్నాయి? ఇప్పుడు మనం అకేలా కరీల్ లాంటి షాట్ తీయాలంటే స్టూడియోలో ఏం చేశారంటే అలా షాట్ తీయాలంటే ఏం చేయాలని ఆలోచించి అంత లాంగ్ వెళ్ళి టాప్ యాంగిల్ కదా, టాప్ యాంగిల్కి వెళ్ళి తీయాలంటే ఒక అటక కట్టారంట. అటక తయారు చేసి
అటక మీద కెమెరామ్యాన్ని కూర్చోబెట్టి షార్ట్స్ తీయడం, ఆ అటకని కిందికి తీసుకురావాలంటే కిందికి వస్తుంది, పైకి వెళ్ళాలంటే పైకి వెళ్తుంది, అలా తయారు చేశారంట. ఇట్లాంటి పాటలన్నీ పడ్డారు. అలాగే చలి అండి, 71లోనే ఉత్తర భారతదేశంలో ఎన్నికలు వచ్చాయి. అసలు ఆ చలికి ఆ ఎన్నికలకి అసలు చాలామంది నాయకులు మేము వెళ్ళలేము ఈ చలికి ఆ ప్రాంతంలోకి అనేటటువంటి చోట్లకు కూడా కృష్ణ గారు వెళ్ళి సట్లెజ్ దగ్గర శివబాడి టెంపుల్ ఇక్కడ ఏం చేశారంటే ఆ నీళ్లు మీకేంటంటే పచ్చగాను ఈ మన ఊదారంగు అంటారు, ఊదారంగులో పచ్చ రంగులో నీళ్లు కనిపిస్తాయని దానిని కూడా క్యాప్చర్ చేశారు వీళ్ళు. క్యాప్చర్ చేసి మరీ ముఖ్యంగా వీళ్ళు వెళ్ళి చేసినటువంటి మంచుకొండల్లోకి వెళ్ళి చేసినటువంటి పాట అనమాట, కోరినది నెరవేరినది. దాంట్లో అసలు ఆ పాటలో కొన్ని షార్ట్స్లో విజయనగరం గారు తెలియక ఏం చేశారంటే వితౌట్ షూ నడిచేశారు ఆవిడ. పరిగెట్టుకుంటూ రావాలంటే షూ అయితే ఇదవుతుందని చెప్పి షూ లేకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసిన తర్వాత కాళ్ళు మొద్దుబారిపోయి నీళ్ళ రంగులోకి మారిపోయి వారం రోజులు పట్టిందంటారు మామూలు స్థితికి రావడానికి. ఆవిడ చేసినటువంటి అలా ఫైట్స్ అండి, జ్యోతిలక్ష్మి గారు విజయనగరం గారు చేసినటువంటి ఫైట్స్. పాత్రల పేర్లు అండి, చిత్తూరు చెంగయ్య ఇలాంటి పాత్రల పేర్లు, మిక్కిలినేని గారు, కాంతారావు గారు, ధూళిపాళ్ళ గారు, వీళ్ళంతా అతిథి నటులు, శాంతకుమారి గారు, వీళ్ళందరూ. అట్లా కృష్ణ గారు ఏంటంటే ఎక్కడ వెనుకాడకుండా ఈ వాహినిలో ఈ సెట్స్ అవి వేస్తుంటే చక్రపాణి గారు వచ్చారు. చక్రపాణి గారు కృష్ణ గారు నాన్నగారు మంచి స్నేహితులు, అట్లాగే ఒకే ప్రాంతం తెనాలి ప్రాంతం కదా. వచ్చి అసలు చక్రపాణి గారు, విజయ చక్రపాణి గారు మొత్తం చూశారంటే చూసి ఆయనకి కౌబాయ్ సెటప్లు గెటప్లు ఇవేవి నచ్చలేదు ఆయనకి. ఏం సినిమా తీస్తున్నారయ్యా మన తెలుగుదనానికి దూరంగా ఎవరికి అర్థమవుతుంది అని వెళ్ళిపోయాడంట సెట్లో నుంచి. కృష్ణ గారు ఆలోచించారంట, ఆలోచించి రామారావు గారితో చెప్పారంట, ఇట్లా చక్రపాణి గారికి నచ్చలేదు, నాకు కంగారుగా ఉంది, అయినా నేను వెనక్కి తగ్గనన్నయ్యా, ఏం చేయమంటామంటే ఒక పని చేయి తమ్ముడు, సినిమా తీసేసిన తర్వాత నాకు ఒకసారి చూపించు అన్నారంట రామారావు. కృష్ణ గారు ఏంటంటే ఆయన గొప్పతనం, చాలామంది కృష్ణ గారి అభిమానులు కూడా విషయం తెలుసు, కృష్ణ గారు ఎడిటింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నారంటే సినిమా సూపర్ హిట్ అండి. కృష్ణ గారు ఆయన సినిమాలకు సంబంధించి ఎడిటింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కృష్ణ గారు ఎడిటర్తో పాటు డైరెక్టర్తో పాటు సినిమాటోగ్రాఫర్ ముగ్గురుతో పాటు కృష్ణ గారు కూర్చున్నారంటే ఆ సినిమా సూపర్ హిట్. ఎందుకంటే హీ నోస్, ఎందుకంటే ఆయన టెక్నీషియన్, ఏ షాట్ తర్వాత ఏ షాట్ వేయాలి, ఏ సీన్ లెంగ్త్ ఎక్కువ అవుతుంది, ఏ సీన్లోంచి ఏ సీన్ వస్తుంది, ఏ సీన్ ఎక్కడ కట్ చేయాలి అన్నది ఆయన పర్ఫెక్ట్గా తెలుసు. ఆయనకు అసలు అరే ఈ సీన్ ఇంకా బాగా తీయొచ్చు కదా, ఎందుకు ఈ సీను మనం ఎక్కడో కాంప్రమైజ్ అయిపోయినట్టున్నామే అనుకున్న సీన్ని రీషూట్ చేశారు. ఫైనల్గా క్లైమాక్స్ చాలామంది వేసి చూపిస్తే క్లైమాక్స్ ఎందుకో అనుకున్నంతగా రాలేదని అనిపించిందంటే మళ్ళీ ₹1,000 ఖర్చు పెట్టి మళ్ళీ క్లైమాక్స్ షూట్ చేశారు, రీషూట్ చేశారు. అలాగా విఎస్ఆర్ స్వామి గారు, మరీ ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి సంగీత దర్శకులు ఆదినారాయణరావు గారిని మనం స్మరించుకోవాలి. ఎందుకంటేనండి ఆదినారాయణరావు గారు, సత్యం గారు వీళ్ళిద్దరు ఏంటంటే కేఎస్ఆర్ దాస్ గారికి ఆ సమయంలో అసలు ఆదినారాయణరావు గారు చేసినటువంటి సినిమాలండి అప్పటికి, ఏది సువర్ణ సుందరి, స్వర్ణమంజరి ఇట్లాంటి సినిమాలు చేసి ఆదినారాయణరావు గారు ఈ సినిమాకి ఆయన చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. ఆదినారాయణరావు గారు బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆదినారాయణరావు గారు హూ హా హూ హా హూ హా ఇలా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట. ఆ హూహాలో నుంచి కృష్ణ గారు అసలు హార్స్ తీసుకుని వస్తుంటారు, ఒక షాట్ ఉంటుంది, ఆయన అలా స్పీడ్కి వెళ్ళి అక్కడి నుంచి ఆయన రివర్స్ చేసుకుని వస్తారు హార్స్తో. మీకు రాజస్థాన్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు షూట్కి వెళ్ళారు, షూట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి గుర్రాలు తీసుకెళ్ళలేరు కదా, ఇక్కడి నుంచి గుర్రాలు తీసుకెళ్ళలేరు, ఒంటెలు అక్కడే ఉంటాయి, ఒంటి బళ్ళు అక్కడే ఉంటాయి, గుర్రాలు ఇక్కడి నుంచి తీసుకెళ్ళలేరు కాబట్టి రాజస్థానీ గుర్రాలని వాడాల్సి వచ్చింది. కృష్ణ గారు ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే షూటింగ్కి వెళ్ళడానికి ముందు కృష్ణ గారు ఏంటంటే ఎందుకైనా మంచిదని మద్రాసులో హార్స్ రైడింగ్ మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళారంట. ఈ స్క్రిప్ట్ చదివేటప్పుడు అర్థమైపోతుంది, 10-15 సార్లు గుర్రం ఎక్కాలి, దిగాలి, పరిగెట్టాలని ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళిపోయారట. రాజస్థాన్ హార్స్ ఇచ్చేసారు ఆయన. ఇచ్చిన తర్వాత ఎక్కేసి ఒక్కసారి అలా అనేటప్పటికీ అది దాని ఇష్టానికి అది దౌడు తీయటం మొదలుపెట్టి తీసుకెళ్ళిపోయి ఎడారిలో ఇసిరి కొట్టిందంట కృష్ణ గారిని. అది ఎడారి కాబట్టి ఇసుక కాబట్టి ఆయనకేం కాదు, ఆయనకు అర్థమైందంట మన గుర్రాలు లాంటి గుర్రాలు కావు ఇవి, అసలు అలాంటి గుర్రాలను అప్పటిదాకా కాదు. ఆ తర్వాత కూడా కృష్ణ గారు నేను ఎక్కడ చూడలేదని చెప్పేవారు. తర్వాత వెళ్ళి దాన్ని మచ్చిక చేసుకున్నాడంట, గుర్రాన్ని మచ్చిక చేసుకుని అప్పుడు దాన్ని తీసుకుని ఆయన హార్స్ రైడింగ్ చేయటం మొదలుపెట్టారు. ఇవాళకే అండి మీకు 50 సంవత్సరాలైన సందర్భంగా ప్రసాద్ మల్టీప్లెక్స్ కొన్ని చోట్ల రీరిలీజ్ చేశారు. మాలాంటి మోసగాళ్ళ అభిమానులందరూ కూడా రీరిలీజ్కి వెళ్ళి నేను నిజంగా నాకు ఎందుకు కోపం వచ్చిందంటే సినిమా చాలా ఎంజాయ్ చేసాం, 4Kలో రిలీజ్ చేస్తాం, 4Kలో రిలీజ్ చేయలేదు. ఓకే, అదొకటి కొంచెం బాధ అనిపించింది. కలర్ గ్రేడింగ్ చేసి దాన్ని పద్మాలయ వాళ్ళే యూట్యూబ్ ఛానల్లో వాళ్ళే అప్లోడ్ చేశారు, యూట్యూబ్లో ఉంది, చాలా మంచి ప్రింట్ ఉంది, చాలా మంచి ప్రింట్, చాలా బాగుంది. అలా మీకు జ్యోతిలక్ష్మి గారు కృష్ణ గారిని టీస్ చేసే పాట ఒకటి,
అలాగే రాజసులోచన గారి పాట ఒకటి, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో మైమరిపించిన పాటలు. వీటన్నిటికంటే కోరినది నెరవేరినది నా ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్. కోరినది నెరవేరినది ఓహో నిజము. అసలు కళా నిజమా. మెయిన్ అవును, ఈ సినిమాలో విజయ నిర్మల గారు ఎంత అందంగా కనిపిస్తారు. చాలా బాగుంటారు. 2 డైమెన్షన్స్, అంటే ఒక తండ్రి చాటు కూతురుగా ఉండి తండ్రిని చంపిన వాళ్ళని పగ తీర్చుకోవడానికి కృష్ణ గారు ట్రైన్ చేసినప్పుడు ఎంత రగడ్గా మారిపోతుంది అనేది. సినిమాకి సంబంధించి చాలా మందికి ఇవాళకి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు మెకనాస్ గోల్డ్ గుడ్ బ్యాడ్ అగ్లీ స్ఫూర్తితో సినిమా చేశారు. చేసి దీనిని ది ట్రెజర్ హంట్ పేరుతో ఇంగ్లీష్లో, గన్ ఫైటర్ జానీ పేరుతో హిందీలో, మోసక్కారన్ పేరుతో తమిళంలో విడుదల చేస్తే 125 దేశాల్లో, ఎన్ని దేశాల్లో 125 దేశాల్లో ది ట్రెజర్ హంట్ విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగు వెర్షన్ మీకు కర్ణాటకలో విడుదలై శతదినోత్సవం తెలుగు వెర్షన్ మోసగాళ్ళకు మోసగాడు తెలుగు, బెంగళూరు, మైసూరు 100 days అనమాట అక్కడ. అలా మీకు ఈ సినిమా సాధించిన విజయం అనమాట. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది 14,000 అడుగుల నిడివండి సినిమా. తెలుగు సినిమా మనం కూర్చుని వేళ చూస్తే 14,000 అడుగులు నిడివి వస్తుంది. 1971 ఆగస్టు 28 విడుదలై విజయదుందు వినియోగించింది. ఈ 14,000 అడుగుల్ని ది ట్రెజర్ హంట్ ఇంగ్లీష్ చేయడానికి ర్యాండావర్ గై అని సుప్రసిద్ధ సినీ పాత్రికేయుడు చెన్నైలో, ఆయన చేత ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ రాయించి సబ్ టైటిల్స్ వేసి కృష్ణ గారు 9,000 అడుగులు కుదించి మిగతా అన్ని భాషలకి అన్ని దేశాలకు పంపిస్తే, రాజసులోచన గారి పాటను ఏం చేయాలని ఆలోచించి పాట తీసేశారు. మ్యూజిక్ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరకు ఉంచారు. అది జిప్సీ యువతి అని చెప్తారు మన కథలో. వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేసి, ఆవిడని జిప్సీ యువతిని కదా కమిట్ అయ్యారు మీరు కథలో, ఆవిడ ఏం పాట ఏ భాషలో పాడితేమి అవి కూడా కట్ చేసి పంపించేయండి, ఆ షార్ట్స్ కూడా అవి కూడా వేస్తాం, జనాలు చాలా ఎంజాయ్ చేస్తున్నారంటే అగైన్ ఈ షార్ట్స్ కూడా తీసుకెళ్ళి పంపించాను. సినిమా పూర్తయిన తర్వాత కృష్ణ గారు ఎన్టీ రామారావు గారికి చూపిస్తే, తమ్ముడు సూపర్ డూపర్ హిట్ సినిమా, అద్భుతం, చాలా బాగుంది, చాలా బాగా తీసామని ఎన్టీ రామారావు గారు కృష్ణ గారిని అభినందించారు. ఇవాళకి మోసగాళ్ళకు మోసగాడు ఒక బెంచ్ మార్క్ అండి. ఎందుకంటే కౌబాయ్ సినిమాలకి ఆ తర్వాత కృష్ణ గారితో కేఎస్ఆర్ దాస్ గారు మొనగాళ్ళకు మొనగాడని తీశారు. ఆడలా చాలా బాగుంటుందండి, మోసగాళ్ళకు మోసగాడు కంటే బాగుంటుంది. కానీ ఆడలేదు సినిమా. నిజం నిరూపిస్తాను ఒక సినిమా, దొంగల దోపిడీ అని ఒక సినిమా, మొనగాడు వస్తున్నాడని జాగ్రత్త, ఇవేవి ఆడలే కృష్ణ గారి సినిమాలు, సో అనమాట. మీకు చాలా బాగున్న కౌబాయ్ సినిమాలు, కౌబాయ్ నెంబర్ 1 మనం మొన్న మాట్లాడుకున్నాం, అర్జున్తో, యాక్షన్ కింగ్ అర్జున్తో కేఎస్ఆర్ దాస్ గారు తీశారు, చాలా బాగుంటుంది. ఆడలేదు సినిమా చాలా బాగుంటుంది. కౌబాయ్ సినిమాలో చాలా బాగా ఆడిన సినిమాలు మోసగాళ్ళకు మోసగాడు, మెరుపుదాడి, కొలమసింహం, 3 సినిమాలే. వాస్తవానికి ఇంకా బాగుండి ఆడలేకపోయిన సినిమా గిరిబాబు గారు వాళ్ళ అబ్బాయి బోసుబాబుతో తీసిన ఇంద్రజిత్. కౌబాయ్ సినిమా బాగుంటుంది, సినిమా చాలా బాగుంటుంది, కానీ ఆడలేదు ఆ సమయానికి, అది ఆడలేదు, రాంగ్ రిలీజ్ అవటమో ఏదో అయింది. సినిమా చాలా బాగుంటుంది, ఆడలేదు. సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ వాస్తవానికి. మోసగాళ్ళకు మోసగాడు 55 సంవత్సరాలు పూర్తి కాబోతుంది ఆగస్టు 28కి. కృష్ణ గారి అభిమానులే కాదు, తెలుగు సినిమా ప్రియుల్ని కూడా ఎంతగానో అలరించి, సాహసానికి మారుపేరు, సాహసమే నా ఊపిరి అనేటటువంటి మాటకు నిలువెత్తు నిదర్శనం తెలుగు సినిమా హీరోలలో సూపర్ స్టార్ కృష్ణ గారు నిరూపించుకున్నటువంటి సినిమా. అప్పటికి మోసగాళ్ళకు మోసగాడు. నిర్మాతగా తన సోదరుడు జి ఆదిశేషగిరిరావు గారు పేరు వేశారు. కృష్ణ సమర్పించు పద్మాలయ మూవీస్, జి ఆదిశేషగిరిరావు గారు దర్శకత్వం, కేఎస్ఆర్ దాస్ గారు రచన. ఏది కథా మాటలు ఆరుద్ర గారు, పాటలు ఆరుద్ర గారే రాశారు. అబ్బాయ పాట అప్పలాచార్య గారు అని ఆయన రాశారు ఆ పాట. కోటగిరి గోపాలరావు గారు ఎడిటరు, తోట వెంకటేశ్వరరావు గారు ఆర్ట్ డైరెక్టరు, ది గ్రేట్ లెజెండ్ విఎస్ఆర్ స్వామి గారు ఆయన సినిమాటోగ్రాఫరు, హీరాలాల్ మాస్టర్, శ్రీనివాస్ గారు కొరియోగ్రాఫర్సు, రాఘవులు గారు, మాధవన్ గారు స్టంట్స్. ఇట్లా ఒక అద్భుతమైనటువంటి సినిమాని వాళ్ళు మన కోసం అందించారు. 55 సంవత్సరాలైనా మనం మాట్లాడుకుంటున్నాం. నిజంగా అంటే ఎక్కడ ఏదో సీన్ అతికిచ్చేశారు, అనవసరంగా ఈ పాటను తీసుకొచ్చారు, అనవసరంగా ఈ ఫైట్ని తీసుకొచ్చారు అనేది ఎక్కడా లేకుండా ఆ కంటిన్యూటీ, అంటే నిధి కోసము ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు అనేది. కృష్ణ గారికి ఏదో చేద్దామని చేస్తే ఆ చేసిన ఆ ఎడారిలోనే ఇంకొక మనిషికి ఆయన దొరకడం, అక్కడి నుంచి వెళ్ళి ఇంకో టర్న్ తీసుకోవడము, నిధి రహస్యం అక్కడే బయటపడుతుంది. అసలు కనెక్టివిటీ సార్ ఎక్కడ అంటే ప్రేక్షకుడు కన్ను తిప్పుకోవడానికి ఛాన్స్ లేకుండా, అమ్మ ఇప్పుడు కన్ను తిప్పేసుకుంటే ఇక్కడ ఏ రహస్యం మిస్ అయిపోతుందో, ఇక్కడ ఏ సీన్ మిస్ అయిపోతుందో, ఆ సీన్ మిస్ అయిపోతే సినిమా యాక్టర్ ఇది అయిపోతుంది. నేటివిటీ అండి, సినిమాలో ఉన్న నేటివిటీ. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం, వీళ్ళు యాక్చువల్గా ఇన్స్పైర్ అయింది హాలీవుడ్ సినిమాలు చూసే. కృష్ణ గారు ఏది 100% మెకనాస్ గోల్డ్, గుడ్ బ్యాడ్ అగ్లీ, ఈ రెండు చూసి ఇన్స్పైర్ చేసుకున్న స్క్రిప్ట్లో ఎప్పుడైతే నేటివిటీ జోడించారో వీళ్ళు, నేటివిటీ జోడించడం వల్ల
ఇంగ్లీష్ వెర్షన్ ది ట్రెజర్ హంట్ 125 దేశాల్లో ఆడింది సినిమా. మోసగాళ్ళకి మోసగాడు చాలా మందికి తెలియదు. ఇవాళ మనం పాన్ ఇండియా 5 దేశాల్లో విడుదల చేసాం, 10 దేశాల్లో విడుదల చేసాం. ఆ రోజుల్లోనే 50 సంవత్సరాల క్రితమే సూపర్ స్టార్ కృష్ణ గారు 125 దేశాల్లో మన తెలుగు సినిమా ఇంగ్లీష్లోకి డబ్ అయ్యి ది ట్రెజర్ హంట్ పేరుతో ఆడింది. అప్పుడే కృష్ణ గారు తీసుకెళ్లారు. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ స్థాయికి తెలుగు సినిమాని తీసుకెళ్ళినటువంటి శిఖరం సూపర్ స్టార్ కృష్ణ గారు. నిజంగా మన మధ్య ఆయన లేకపోయినా ఎప్పటికప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొత్త పుంతలు తొక్కినా, కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేసినా, కొన్ని సినిమాలు ఆయన తప్పితే ఇంకెవరూ తీయలేరన్న బిరుదు ఆయన సార్థక నామధేయుడండి. సూపర్ స్టార్ కృష్ణ గారు సాహసమే నా ఊపిరి అన్నాను కదా, ఆ మాటకు నిలువెత్తు నిదర్శనం, పర్యాయ పదం సూపర్ స్టార్ కృష్ణ గారు. ఇప్పటికీ ఆ కృష్ణ గారి అభిమానం బాధించేది ఏంటంటే తగినంత గుర్తింపు, గౌరవం ఆయనకు దక్కలేదు. అది నేను ఒక సినిమా రాజకీయ విశ్లేషకుడిగా నేను చాలా ఆవేదన చెందేటటువంటి విషయం. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లేదండి, పద్మభూషణ్ ఆలస్యంగా ఇచ్చారు. రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం అసలు ఆయనకి జీవించుండగా ఆయనకి ప్రకటించడం లేదు. అంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. ఎవరు ఏమనుకున్నా నేను భయపడను. రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం ఆయనకు ప్రకటించలేదండి. ఎవరెవరికో ప్రకటించి కృష్ణ గారికి రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం ప్రకటించలేదండి. అంతకంటే కృష్ణ గారు లాంటి సూపర్ స్టార్స్కి రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం లేదు. సింగీతం శ్రీనివాసరావు గారికి 95 సంవత్సరాలు వచ్చినా కూడా మనం రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం మనం ప్రకటించాం. ఆ పరిస్థితుల్లో మనం ఉన్నాం.